got so much fucking design on right now. Bring it down, bring it down, bring it down. I got 3 whole thoughts on the block. Bitches on the line, and you know. నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అక్కడ బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసేయండి, నోటిఫికేషన్ వస్తాయి. వితౌట్ ఫర్దర్ డూ ఐల్ గో ఇన్ టు ద వీడియో. అసలు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఈ పూలని ఎందుకు చల్లుతున్నారు, అసలు అంత ఎందుకు కష్టపడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. మీరు థంబ్నెయిల్ చూసినట్టయితే మా బుజ్జి అల్లుడు కెనడా నుంచి ఇండియా వచ్చేసాడు. సో తన రాక కోసమే అత్త ఎంత కష్టపడుతుంది. పాపం తాత కూడా హెల్ప్ చేశారు అనుకోండి, కానీ మేజర్ ఆఫ్ ద పార్ట్ ఇదే అనమాట, నేనే చేసింది. సో మేము మార్నింగ్ 3 o'clock లేచి ఈ పూలు అవన్నీ పరిచి అవన్నీ వెల్కమ్ అంతా రాసి నాకు ఆ డెకరేషన్ చేసేసరికి ఇట్ టుక్ మీ 1.5 to 2 hours పట్టింది. ఇక్కడ నేను లవ్ సింబల్స్ వేస్తా కదా, దీనికైతే నాకు గంట పట్టింది. అవి వేసిందే చిన్న చిన్నగా, బట్ దానికే గంట పట్టింది. చెమటలు కారిపోయినాయి. ఫ్యాన్ వేస్తే మళ్ళీ ఎక్కడ అవన్నీ ఎగిరిపోతాయో అని. ఎంతైనా బుజ్జి అల్లుడు కదా, వాడి కోసం ఈ మాత్రం చేయొచ్చు కదా అని కొంచెం కష్టపడ్డాను, అంతే అనమాట. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా బుజ్జి అల్లుడి కోసం చాలా చాలా క్యూట్ ఉంటాడు. దిష్టి మాత్రం పెట్టకండి, వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఇట్లా ఉండింది అనమాట లాస్ట్ కి. చాలా 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 బాగుంది, క్యూట్ అనిపించింది నాకు. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఇప్పుడు మా అల్లుడిని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళు 5:30కి దిగుతా అన్నారు. మేము ఆల్మోస్ట్ కొంచెం దూరం అయితే వెళ్ళిపోతాము. సో ఇంట్లో డెకరేషన్ అంతా చేసినాం పొద్దున లేచి. సో వాళ్ళ రియాక్షన్ చూడాలి ఎట్లుంటుందో శ్వేతది. అండ్ మా అల్లుడిని కూడా రియాక్షన్ చూడాలి. వాడు పడుకుంటాడేమో నాకు తెలిసి, చాలా అలసిపోయిన ఉంటాడు. సో యా, చిన్న వ్లాగ్ చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాం. సో వెళ్ళి చూడాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో. సో మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం, బట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. కాల్ చేస్తున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యు. We are so excited, guys. Welcome to India. గుర్తుపట్లే. నవ్వుతుండే అసలు తీసుకొస్తారా? తీసుకొస్తా పెద్దగా ఉన్నది.
చిన్నప్పుడు మీ డాడీని చూసినట్టే ఉందిరా నాకైతే. అలా నాకు నలిపేయాలని ఉంది వాడిని. Like we were so excited to meet this cute little guy. మా డాడీ అయితే సూపర్ ఎగ్జైటెడ్ ఉండే, అసలు మస్తు అనిపించింది వాడిని ఎత్తుకోగానే. నాకైతే ఎగ్జైట్మెంట్ తోటి గెంతులు వేసిన నేను అక్కడ వెళ్ళగానే. పాపం వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నాడు. మా చింటూ చాలా మిస్ అవుతున్నాడు వాళ్ళ కొడుకుని, అందుకే ఫుల్ ఆన్ వీడియో కాల్లోనే ఉన్నాడు వాడు. మొత్తం వచ్చినప్పటి నుంచి ఇంటికి ఎంట్రన్స్ అదంతా వరకు కూడా వీడియో కాల్లోనే ఉన్నాడు వాడైతే. పాపం అనిపించింది నాకు. బట్ వాడు మా దగ్గర రాగానే మాకు మస్తు హ్యాపీనెస్ వచ్చింది. పట్టుకోమా అని చెప్పి ఒక ఆయన అయితే సరే వాడు కంఫర్ట్ అయితే తీసుకోండి అని చెప్పిన. ఫస్ట్ వచ్చి అని మాట్లాడుతుండు, గట్టిగా అరిచిండు, దెబ్బకొద్దాం మారిపోయారు. హైరా బంగారం, హైరా నాన్న, అత్తనరా నాన్న. మేమే నీ రాక కోసం ఎంత వెయిట్ చేస్తున్నా తెలుసా? అరే ఇంకొక మెయిన్ క్యాండిడేట్ చూడలేరా నువ్వు ఇంటికి పోయినా? ఆగా ఆయన వాడుకున్నాడు. రారా బంగారం నువ్వు, ఇదిగో అత్త దగ్గర కట్టించిండు మావాడు. మా అల్లుడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా చేతి వచ్చేసింది. సో ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ ని చూపిస్తా మీకు. ఇదిగో స్తవ్యన్ ఆరవ్, మా బుడ్డోడు వచ్చేసిండు. వాడు ఎంతో ప్రశాంతంగా కూర్చున్నాడు. మీ నాన్నమ్మ కళ్ళతో వెయిట్ చేస్తుందిరా నీ కోసం ఇంట్లో. నానమ్మ పోయే ముందు పోయేటప్పుడు మంచి దూపం పోదాం నాన్న. అంతే, డాడీ ముందే మరి 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 మరి. బాయ్. ఇంటికి వెళ్ళాక చిన్న సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ పాప మా ఆరఫ్ చాలా అలసిపోయిండు, జెట్ లాగ్ అయింది. 2 days ట్రావెల్ చేసేసరికి అస్సలు నిద్రపోలేదంట. అందుకే కార్ ఎక్కగానే మంచిగా బజ్జున్నాడు నా చేతిలో. మస్తు అనిపించింది నాకు ఈ ఫీలింగ్. చిన్నప్పుడు జున్ను ఆ డేస్ గుర్తొచ్చినాయి నాకు. ఐ వాజ్ లైక్ వెరీ బ్యాడ్లీ మిస్సింగ్ దోస్ డేస్ అనిపించింది. వీడిని ఎత్తుకోగానే అంతా లైక్ వావ్ అనిపించింది మళ్ళీ నాకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నేను ఫస్ట్ వీడియోలో చూపించిన డెకరేషన్ ఉంటుంది కదా, మా మమ్మీ దిష్టి తీసి వాటితోటి ఈ బుజ్జికొండతోటి ఎంట్రన్స్ చేయిస్తారనమాట. సో ఆ వీడియో పెడతా. మీ అందరికి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ ఫెల్ట్ హ్యాపీ బై వాచింగ్ దిస్ వీడియో, లీవ్ ఎ కమెంట్ డౌన్ దేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ అండ్ దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఆల్సో, బికాస్ నాకు జున్ను పుట్టినప్పుడు ఎంత సంతోషం అనిపించిందో, మా ఆరవ్ పుట్టినప్పుడు కూడా అంతే సంతోషం అనిపించింది. అంత బుజ్జి కొండలా ఉన్నాడు చూడు వీడు, దిష్టి తగిలేస్తుంది పాపం. సో మా ఆరవ్ కూడా ఎట్లా ఉన్నాడో కింద కమెంట్స్ లో చెప్పండి. Until see you with another video. Bye bye. అత్త అంటే ఎంత ఇష్టమే నీకు? అత్త అంటే మంచిగా అనుకోండు. ఇష్టమా అత్త అంటే? చూడరా బాబు, ఇష్టమా? వెల్కమ్ హోమ్. అతనే చేసింది ఇదంతా నీకోసమే.
మీరే నువ్వు మీరు మొత్తం చూస్తుంది ఉండాలి ఇంకా అమ్మా